చాగంటి వారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పనిచేసేవారు. ఆయన భార్య వ్యవసాయ శాఖలో ఉన్నతాధికారిని. ఏ ఛానల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే చాగంటి వారు అప్పట్లో ఏనాడైనా ఆఫీస్కి వెళ్ళి ఉండేవారా అని సందేహం కలుగుతుంది ఎవరికైనా. కానీ చాగంటి వారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టలేదు. ఒక్కసారి కూడా లేట్ పర్మిషన్ తీసుకోలేదు. ఆయన అప్పట్లో కేవలం శని ఆదివారాలు మాత్రమే ప్రవచనాలు కేటాయించేవారు. చాగంటి వారికి 6-7 వయసులో వాళ్ళ తండ్రి గారు కాలేజ్ చేశారు. ఆయనకు ఒక అక్క, చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. తల్లిగారు కష్టపడి 4 పిల్లలు పెంచారు. వారికి ఆస్తిపాస్తులు లేవు. నిరుపేద కుటుంబం. సంసారానికి తాను మాత్రం పెద్ద దిక్కు అన్న స్పృహ పట్టుబరించక చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతి విపాసనే లక్ష్యంగా పాఠశాల స్థాయి నుంచి ఆయన విద్యా బుద్ధులు వికసించాయి. ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్ట్ గా ఎదిగారు. ఇవాళ ఆయన చెప్పే ప్రవచనం వెనుక ఆయన ఏదో వేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు అపోసన కొట్టారని చాలా మంది పొరపడతారు. ఆయన పెద్దగా కృషి చేయలేదు. ఇవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించడం అంటే ఆశ్చర్యపోవాలి. ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మ కృషి కాదు. అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు. ఎంత చదివినా